హాయ్ అండి, దిస్ ఇస్ దేవి. ఈ రోజు గోదావరి ఇసుకదందుల ఈగలు ఎలా చేయాలో 1 మినిట్లో చూపిస్తానండి. శుభ్రం చేసుకున్న చేపలకి ఉప్పు, పసుపు, కారం పెట్టి పక్కన పెట్టండి. 4-5 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని సగం ముక్కలుగా తరుక్కోండి, సగం పేస్ట్ చేసుకోండి. బాణల్లో నూనె వేసుకుని వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకుని అది ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. మూత పెట్టి సాల్ట్ వేసి మాత్రం ఫ్రై చేయొద్దు. అలా చేయడం వల్ల ఉల్లిపాయకి టేస్ట్ రాదనమాట. సో ఉల్లిపాయని మూత తీసి అలా ఓపెన్గా ఫ్రై చేయడం వల్ల గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫైనల్లీ చేప ముక్కలు వేసి తగినంత వాటర్ పోసి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఒక పావుగంట తర్వాత మూత తీసి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోండి. ఎందుకంటే గరిటతో కలపడం వల్ల చేపలు ముక్కలు అయిపోతాయి. సో ఫైనల్ టచ్అప్గా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే గోదావరి ఇసుకదందుల ఇగురు రెడీ. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.